అందరికీ నమస్కారం. ఈరోజు నేను జామ మొక్కని ఎలా నాటుకోవాలో చూపించబోతున్నాను. ఈ జామ మొక్క తాయి జామ మొక్క అనమాట. ఇది చాలా తొందరగా ఫ్రూటింగ్ వస్తుందంట. నాకైతే పండ్ల మొక్కల గురించి పెద్దగా ఐడియా లేదండి. ఎందుకంటే నేను ఉండేది రెంట్ హౌస్ కాబట్టి నేను వాటి మీద కాన్సన్ట్రేట్ అనేది చేయలేదు. జస్ట్ పూల మొక్కలు, ఆకుకూరలు లేదంటే కూరగాయ మొక్కలతోటి అడ్జస్ట్ అయ్యాను. ఇప్పటి నుంచి కూడా పండ్ల మొక్కలు పెంచాలనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. ఇది ఇంటి ముందుకి మొక్కలు అమ్మేవాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. తీసుకొని కూడా 1 మంత్ గడిచిపోయింది. ఇప్పుడు వాటిని నేను నాటుకుంటున్నాను. సాయిల్ మిక్స్ అనేది ఎలా కలుపుకున్నానంటే 20 లీటర్స్ బకెట్ తీసుకొని ఇందులో దాదాపు మొత్తం నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని నింపుకున్నాను అనమాట. అంటే పచ్చి కిచెన్ వేస్ట్ కాదండి, ఆల్రెడీ కంపోస్ట్ అయింది కలుపుకున్నాను. అందులో కొంచెం కోకోపీట్, మట్టి ఇవన్నీ కలుపుకున్నాను. పైన మాత్రం ఎప్సమ్ సాల్ట్, నీమ్ కేక్ పౌడర్, బోన్ మీల్, సీవిడ్ గ్రాన్యూల్స్, నీమ్ కేక్ పౌడర్ ఇవన్నీ వేసి కలుపుకున్నాను అనమాట. కలుపుకొని కూడా వాటికి కొంచెం రెస్ట్ ఇచ్చాను. ఆ తర్వాతనే ఈ మొక్కను అందులో నాటుకుంటున్నాను. ఇలా బలంగా మట్టి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే పండ్ల మొక్కలు కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు మనం వాటిని పెంచుకుంటాం కాబట్టి మట్టి ఎంత బలంగా ఉంటే మొక్కలు కూడా అంత హెల్తీగా బ్రతుకుతాయి. ఇవి ఫ్రూటింగ్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. నేను చెప్పాను కదా, నాకు పెద్దగా వీటి గురించి ఐడియా లేదండి. వీటి గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను వీటిని కూడా పెంచుకోవాలని కొనుక్కున్నాను. ఒక స్టిక్ తీసుకొని వాటిని ఇలా నాటుకున్నాను అనమాట. వాటికి సపోర్ట్ కూడా ఇచ్చాను. మొక్క చిన్నదే కానీ చూద్దాం ఎన్ని రోజులకి ఇది ఫ్రూటింగ్ వస్తుందోనని. వీటికి ఆల్రెడీ పూత ఉండింది కానీ నేను వాటిని కట్ చేశాను అనమాట. ఎందుకంటే చిన్న మొక్క కదా, అలా ఫ్రూటింగ్ వస్తే మళ్ళీ మొక్క డల్ అవుతుందని నేను కట్ చేశాను. మొక్కను కూడా కంప్లీట్గా లోపల వరకు పెట్టుకోలేదనమాట. ఇలా పై వరకే పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ వాటిని ఫ్రెష్ సాయిల్ తోటి, కంపోస్ట్ తోటి, ఫర్టిలైజర్తో నింపుకోవాలని ఇలా పై వరకు నేను ఈ మొక్కని ఇలా పెట్టేశాను. వాటర్ కూడా ఇస్తున్నాను. వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్సమ్ సాల్ట్ వాటర్ కూడా ఇచ్చాను. అది ఎలా ఇచ్చాను కూడా ఇప్పుడు చెప్తాను. ఎప్పుడైనా సరే మొక్కను నాటుకునేటప్పుడు ఉదయం అయినా లేదంటే సాయంత్రం పూట అయినా సరే నాటుకోవాలి. మధ్యాహ్నం పూట మాత్రం అస్సలు నాటకూడదు. రూట్స్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా మనం వాటిని ఇలా మట్టిలో పెట్టేసుకోవాలి. ఇంటికి తెచ్చిన వారం తర్వాతనే మొక్కలు అనేది నాటుకోండి. ఇది నేను తీసుకొని కూడా దాదాపు 1 మంత్ గడిచిపోయింది. అయినా కూడా మొక్క చక్కగా ఉంది. పాలీ బ్యాగ్లో కూడా మనం జాగ్రత్తగా మొక్కల్ని కాపాడుకోవచ్చండి. కాకపోతే కొంచెం వాటర్ విషయంలో అయినా, పెస్టిసైడ్ల విషయంలో అయినా సరే చూసి జాగ్రత్తగా మనము అవన్నీ పాటిస్తే మొక్కలు బ్రతుకుతాయి. కానీ వీలంత వరకు మొక్కల్ని మట్టిలో తొందరగా నాటుకుంటే అవి హెల్తీగా బ్రతుకుతాయి అన్నమాట. ఇలా నేను డ్యామేజ్ అయిన ఆకులు, ఇంకా పెస్ట్ అటాక్ అయిన ఆకులు ఉంటే వాటిని తీసేసాను. కొమ్మ చివర్లో కూడా కట్ చేశాను. అలా కట్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి, చిగుళ్ళు కూడా వస్తాయి. వాటికి ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చానన్నాను కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ తీసుకొని బాగా వాటర్లో కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత మొక్క పైన స్ప్రే చేశాను, మట్టిలో కూడా ఇచ్చాను. ఇది ఇవ్వడం వల్ల ట్రాన్స్ప్లాంట్ షాక్కి మొక్క గురి కాకుండా చేస్తుంది. ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల కూడా లీవ్స్ అనేది చాలా పచ్చగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటికి చిగులు రావడం చాలా అవసరం కాబట్టి ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చాను. ఆల్రెడీ మట్టిలో కలుపుకున్నాను. ఇంకా ఇలా వాటర్ రూపంలో కూడా ఇస్తున్నాను. నేను పపాయ మొక్కను కూడా పెంచుకుంటున్నాను. ఇది నేను పెట్టింది కాదండి, వేరే గ్రో బ్యాగ్లో వస్తే వాటిని తీసి ఇలా సపరేట్గా బకెట్లో పెట్టుకున్నాను. ఇది కూడా నేను కిచెన్ వేస్ట్ తోటి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎంత బలంగా మనం మట్టి కలుపుకుంటే ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అనేది అంత చక్కగా పెరుగుతాయి. వీటి ఫ్రూటింగ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు కొంచెం ఓపిక పట్టాలి. వీటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలాంటి పెస్టిసైడ్స్ ఇవ్వాలి, ఫ్రూటింగ్ దశలో ఎలాంటి కేర్ తీసుకోవాలో కూడా నేను నాకు తెలిసిన చిట్కాలతో మీకు చెప్తూ ఉంటాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.